నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణని కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం మనతో పాటు నారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వరకు తీసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు సిటీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు తెలుగుదేశంలో 94 సీట్లకి, జనసేన పార్టీలో 5 సీట్లకి యాక్చువల్గా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అయితే 6 సీట్లకు అనౌన్స్ చేశారు. నెల్లూరు సీట్కి అయితే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు తెలుగుదేశం గెలుచుకోవడం జరుగుతుంది. మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? మీకు మీ విజయానికి దోహదపడే అంశాలు ఏంటి? నెల్లూరు సిటీ అయితే అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తామండి. దానికి ఒకటే అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. మా నినాదం అభివృద్ధి, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నెల్లూరు సిటీలో అనేకమైన కార్యక్రమాలు చేసాం. దాదాపు 5,262 కోట్లతో అనేక ప్రాజెక్టులు, 1-2 కాదు. అండర్గ్రౌండ్ సివరేజ్, దోమలు లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్, దాన్ని టేకప్ చేసాం. దుమ్ము లేని నగరం ఉండాలంటే ఎండ్-టు-ఎండ్ రోడ్, దాన్ని టేకప్ చేసాం. తర్వాత డ్రింకింగ్ వాటర్ 365 రోజులు 24 గంటలు స్వచ్ఛమైన నీరు ఉండాలంటే సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా 550 కోట్లతో తెచ్చాం. నెక్లెస్ రోడ్ ఎవరు ఊహించలా, ఒక నెక్లెస్ రోడ్డు ఈరోజు నెల్లూరు స్వర్ణాల చెరువు బ్రహ్మాండంగా ఉంటుంది. 360 రోజులు నీళ్ళు ఉంటాయి. నెక్లెస్ రోడ్ని తయారు చేసాం. బారాషాహిద్ దర్గా 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బారాషాహిద్ దర్గాని అసలు ఎవరు పట్టించుకోవాలా, అలాంటిది బ్రహ్మాండంగా ఘాట్ డెవలప్ చేసాం. అన్నా క్యాంటీన్స్, నిరుపేదలు ఉదయాన్నే వర్క్ పోతుంటే ఇంట్లో వండుకొని పోవాలంటే కష్టమని 7 క్యాంటీన్లు పెట్టాము. అదేవిధంగా బస్ షెల్టర్స్, ఏసీ బస్ షెల్టర్స్, టిట్కో ఇళ్ళు 43,000 టిట్కో ఇళ్ళు శాంక్షన్ చేసాం. 1-2 కాదు. ఎక్కడికి పోయినా ప్రజలు మాకు గుర్చేస్తున్నారు. జనరల్గా మేము ఇది చేసాం మా కోట్లేని అడగలే, దానికంటే ముందే అడిగి పోగానే వాళ్ళు చేస్తారు. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క మా డెవలప్మెంటే మా యొక్క గెలుపుకు అవుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు వదిలేశారో, అంటే ఒక 10%, 5% పనులు మేము చేసినవి ఆగిపోయినాయి, వాళ్ళు చేయలే వీళ్ళు. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుందని రాగానే అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 43,000 ఇళ్ళని కంప్లీట్ చేసి నిరుపేదలు ఎవరైతే ఇళ్ళు లేవో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిటీ టికెట్ను జనసేన పార్టీ కూడా ఆశించింది. ఇప్పుడు పార్టీకి సంబంధించిన సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఆశించడంలో తప్పు లేదండి. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశిస్తారు. అయితే ఏదైనా పార్టీ అధినేతలు ఇద్దరు, అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఏది డిసైడ్ చేసి దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడో చెప్పాను, ఆ విధంగానే పోతాం. అందరూ ఇబ్బంది ఏం లేదు. జనసేన నాయకులు కూడా రెగ్యులర్ కలుస్తున్నారు. మేము ఎక్కడికి ప్రచారం పోయినా, ఏ వార్డుకి పోయినా వాళ్ళు మాతో కలిసి యాక్చువల్గా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అన్ని కాన్ఫరెన్స్లో ఇద్దరం కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. అనేక చోట్ల టికెట్లు ఆశించి భంగపడి అసంతృప్తులు ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా చలాస్తారు? అంటే ఏ పార్టీలోనేనండి 1, 2, 3 టికెట్లు ఆశిస్తారు, తప్పులేదు అది. అయితే అనేక ఈక్వేషన్స్, క్యాస్ట్ కావచ్చు, కమ్యూనిటీ, వీటిని బేస్ చేసుకొని టికెట్లు ఇస్తారు. అయితే ఎవరికైతే టికెట్ రాలేదో, పార్టీకి సర్వీస్ చేశారో వాళ్ళందరినీ పార్టీ అధినేతలు పిలిచి వాళ్ళకి యాక్చువల్గా చెప్పి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో మా నాయకుడు చెప్తాడు, అదేవిధంగా వాళ్ళ నాయకుడు చెప్తారు, వాళ్ళకి ఏం చేస్తారని. అంటే పార్టీకి నిజంగా సేవ చేసిన వాళ్ళకి అనేకమైన పదవులు ఉంటాయండి ఇవ్వటానికి, అవి ఇవ్వటం జరుగుతుంది. నెల్లూరు సిటీలో ముస్లిం మైనార్టీ వర్గాలన్నీ కూడా వైసీపీకే మద్దతు పలుకుతున్నాయి అనేసి అంటున్నారు వైసీపీ నాయకులు. మీరేమంటారు? అంటే ఏ పార్టీ అయినా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. అయితే నేను మొదటి నుంచి నమ్ముకునేది ఇప్పుడే కాదు, డెవలప్మెంట్. 2014 నుంచి 19 దాకా కూడా నేను యాక్చువల్గా మంత్రిగా ఉన్నా, నేను డెవలప్మెంట్, అభివృద్ధిని నమ్ముకున్నాను. అభివృద్ధి చేయడం జరిగింది. ఆ అభివృద్ధి ఇప్పుడు ఈరోజు మమ్మల్ని గెలిపిస్తుంది. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? అదేవిధంగా జిల్లాలో టీడీపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? నెల్లూరు జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలుస్తున్నాం. ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచినా ఆశ్చర్యం లేదు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో 175 సీట్లు గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే 10కి 10 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి మాజీ మంత్రి నారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.